నమస్కారం. జై శ్రీమన్నారాయణ. పగటి నిద్ర. రాత్రి నిద్ర రావట్లేదా? రాత్రి పడుకోగానే నిద్ర పట్టట్లేదా? పగలు నిద్ర వస్తుందా? అంటే పగలు నిద్రపోతే పనులు చెడిపోతాయి కదా. అంతేకాదు, రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు మనం మాత్రం మేల్కొని ఉండొచ్చా? ఇది ఒక మానసిక డిప్రెషన్కు దారితీస్తుంది. ఇవన్నీ చాలామంది మనసులో ఉండే ప్రశ్నలు. నిద్ర చాలా అవసరం. శరీరానికి చాలినంత నిద్ర లేకపోతే శరీరమే డిమాండ్ చేసి మరీ తీసుకుంటుంది. సమయానికి నిద్రపోవాలి అని శరీరానికి అలవాటు చేస్తే చాలు, ఆ సమయానికి నిద్ర వస్తుంది. సమయం దాటితే మరి నిద్ర ఆగదు. అయినా నిద్ర రాకుండా చాలామంది బాధపడుతూనే ఉన్నారు. దానికోసం ప్రాణాయామం, ధ్యానం, యోగా, శారీరక శ్రమ, మంచి ఆహారం ఇవన్నీ అవసరం. దీనితో పాటు ఇంకోటి తప్పనిసరిగా ఉండాలి. ఇవన్నీ అందరూ చెప్పేవి. అన్నిటినీ మించి మానసిక ప్రశాంతత కావాలి. బాధపడడం వల్ల నిద్ర చెడుతుంది. ఆఖరికి నిద్ర రావట్లేదు అనే విషయానికి కూడా బాధపడాల్సి వస్తుంది. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అని భగవద్గీత 6వ అధ్యాయం 17వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పాడు. యుక్తమైన ఆహారం, మంచి నడత, కర్మాచరణ, యుక్తమైన నిద్ర, వీటి విషయంలో మెలకువగా ఉన్నవాడికి మాత్రమే దుఃఖాన్ని పోగొట్టే జ్ఞానయోగం సిద్ధిస్తుంది. ఏ పదార్థమైనా ఎక్కువగా తినకూడదు. కావలసిన దానికంటే ఒక ముద్ద తక్కువగానే తినాలి. ఏదైనా అతిగా ఉండకూడదు, తగ్గనివ్వకూడదు. సమతుల్యంగా ఉండాలి. యుక్త ఆహారం, యుక్త విహారం రెండూ ఉండాలి. ఇందులో పగలు నిద్రపోవచ్చా, నిద్రపోకూడదా అని ఇంకొక ప్రశ్న. ఇది చాలా కాలంగా ఉన్న డిబేట్. నిద్రపోవచ్చా లేదా అనేది. తర్వాత అసలు నిద్ర ఎందుకు వస్తుంది? పగలు రాత్రి నిద్ర రావట్లేదు కదా, పగలెందుకు వస్తుంది? రాత్రి మంచి నిద్ర వస్తే పగలు నిద్ర రాదు. అందువల్ల రాత్రి నిద్రని మనం సరిచేసుకుంటే పగటి నిద్ర తగ్గిపోతుంది. మనం ఏ ఆహారం తీసుకుంటున్నాం, దాంట్లో ఉండే సారం ఏమిటి అంటే, ఆహారాల్లో ఉండే సారం, దాని ధాతువు, అది సక్రమంగా ఉన్నప్పుడు తిన్న ఆహారాన్ని అరిగించి దాని నుంచి సేకరించిన సారాన్ని శరీరంలో ఎక్కడికి ఎంత ఎలా చేర్చాలో అలా చేర్చి శరీరాన్ని శుభ్రంగా ఉంచుతుంది. అప్పుడు పగలు నిద్ర రాదు. అలాగే కొంతమంది అంటూ ఉంటారు, మాకు ఉపన్యాసం వింటుంటే బాగా నిద్ర వస్తుందండి అని. ఎందుకు వస్తుంది అంటే, శరీరం సమతుల్యంగా లేకపోతే నిద్ర వస్తుంది. అలాగే రాత్రి ఉత్సవాలు జరుగుతుంటాయి. రాత్రంతా మేలుకొని చూస్తూ ఉంటారు. అప్పుడు భగవంతుడి ముందే కూర్చొని ఉంటాం, అయినా నిద్ర వస్తుంది. ఒకవైపు ఉత్సవం జరుగుతూనే ఉంటుంది, చాలామంది నిద్రపోతూనే ఉంటారు. అదేం తప్పు కాదు. ఎందుకు తప్పు కాదు అంటే, రాత్రిపూట నిద్రపోయే సమయం కాబట్టి నిద్ర వస్తుంది. అలా కాకుండా పగలు అందరూ మేల్కొని పని చేయాల్సిన సమయంలో సందర్భం లేకుండా నిద్ర ఎందుకు వస్తుంది అంటే, ఒకటి ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం. శరీరం అవసరానికి కావలసినంత సారాన్ని ఆహారం నుంచి గ్రహించి అవయవాలకు అందించలేకపోతే అప్పుడు నిద్ర వస్తుంది. కాబట్టి దాన్ని సరిచేయాలి. ఆయుర్వేదం కానీ, అలోపతి కానీ, హోమియోపతి కానీ, ఏదైనా కానీ జీర్ణక్రియ సక్రమంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. అప్పుడు పగలు నిద్ర రాదు, రాత్రి మంచి నిద్ర వస్తుంది. ఇది అందరూ అంగీకరించే విషయం. జీర్ణక్రియ సక్రమంగా ఉండాలి. ప్రాణాయామం చేయడం ద్వారా శరీరానికి కావలసినంత ఆక్సిజన్ అందాలి. లంగ్స్ బాగుండాలి. అప్పుడు శరీరం పద్ధతిగా, సక్రమంగా, సమతుల్యంగా ఉంటుంది. అంటే రాత్రి నిద్రపోతుంది, పగలు మేలుకుంటుంది. నిద్ర పోవాల్సిన సమయంలో నిద్రపోవడం, నిద్ర మేల్కోవాల్సిన సమయంలో మేల్కొనడం జరుగుతుంది. ఒక్కొక్కసారి గొప్ప భక్తులకు కూడా ఈ తమో గుణం బాధిస్తూ ఉంటుంది. అంటే వేళ కాని వేళలో నిద్రపోవడాన్ని తమో గుణం అంటారు. ఎక్కడో ఏదో ముఖ్యమైనది వింటూ కూర్చున్నప్పుడు ఒక్క నిద్ర వస్తుంది.
రాత్రి నిద్ర వస్తుంది కాబట్టి అప్పుడు నిద్రపోతాం. కానీ పగలు కూడా నిద్ర వస్తుంది అంటే అది మన అనుష్ఠానంలో లోపం వలన రజోగుణం, తమోగుణం పెరిగింది అని అర్థం. అలా పెరగకుండా మనం జాగ్రత్త పడాలి. అప్పుడు మన సత్వగుణంతో స్వచ్ఛంగా ఉంటాం. కాబట్టి పగలు నిద్ర వస్తుంది అని బాధపడద్దు. అలా నిద్ర రావడానికి కారణం ఏమిటి అని ఆలోచించి సరి చేసుకుంటే అసందర్భంగా నిద్రపోవడాన్ని తగ్గించుకోవచ్చు. కానీ నిద్రపోవడం మాత్రం చాలా అవసరం. అయితే సరైన వేళలో నిద్రపోవాలి. నిద్ర రాకపోతే డిప్రెషన్కి దారితీస్తుంది. కాబట్టి నిద్ర రావడం మంచిది. మనం నిద్రపోతున్నప్పుడు భగవంతుడితో కలిసి ఉంటాం. అందువల్ల కూడా నిద్ర ఆనందంగా ఉంటుంది. ఈ విషయాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మన లైఫ్ స్టైల్ని మార్చుకుంటే, మన ఆహారపు అలవాట్లను మార్చుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. అలాగే శారీరక శ్రమ చేస్తే ఆరోగ్యంగా ఉంటాం. நம்மாழ்வார் తిరువాళ్మొழிలో అంటారు, కంగులుం పగలుం కణ్తు ఇలరియాళ్. అంటే ఆ దశకంలో ఆ నాయిక రాత్రి కానీ పగలు కానీ నిద్రపోవట్లేదు అని తల్లి చెప్తుంది. ఎందుకంటే భగవంతుడిని పొందాలి అని ఆర్తితో ఏడుస్తోంది. సరే, భగవంతుడు దొరికాడంటే అప్పుడేమవుతుంది అంటే అప్పుడు భగవంతుడిని పొందిన ఆనందంతో రాత్రి పగలు నిద్ర రాదు అంటారు. చక్కగా నిద్రపోయి పగలు వాళ్ళ వాళ్ళ పనులు చేసుకునే అదృష్టం ఉన్నవాళ్ళు కొందరుంటారు. మనం కూడా ప్రయత్నిద్దాం. జై శ్రీమన్నారాయణ.